విజయసాయిరెడ్డి గారిని త్వరలో భారతీయ జనతా పార్టీ ఎంపీగా, భారతీయ జనతా పార్టీ నేతగా చూడబోతున్నాం. జూన్ నెలలో జరగబోయేటటువంటి రాజ్యసభ ఎన్నికల్లో విజయసాయిరెడ్డి గారు ఏ స్థానం నుంచి అయితే రాజీనామా చేశారో ఆ స్థానానికి జరిగేటటువంటి ఎన్నికలో మరలా విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వమే ఖరారు కానున్నది అనేది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. అది కూడా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఈ మూడు పార్టీలతోటి సంప్రదించుకొని ఒప్పించుకున్న తర్వాతే ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత మరలా కూడా ఆ స్థానం మాకు కావాలని ఏ పార్టీ వాళ్ళు కూడా వేలు పెట్టకుండా ఉండే విధంగా ఢిల్లీ స్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక ఆయన రాజీనామా చేసిన వెంటనే మనందరికీ తెలిసినటువంటి విషయమే, అసలు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఒక కృష్ణార్జునుల వలె ఉండేవాళ్ళు. ఒకరి కోసం ఒకరు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పార్టీలో వినిపించే మాట విజయసాయిరెడ్డి. అలాంటి విజయసాయిరెడ్డి ప్రాధాన్యం అనేది 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కారణాలు ఏమైనా కానీ తగ్గుతూ వచ్చింది. ఆ పార్టీలో అంతర్గత విషయాల వల్ల కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు, ఒక చోట లేపటం, ఇంకో చోట వేయటం, పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఉన్నటువంటి అతన్ని ఆ స్థానం నుంచి తప్పించటం, ఇట్లా రకరకాలైనటువంటి ఆయన స్థాయిని తగ్గించేటటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీలో జరిగాయి. మరి ఏమనుకున్నారో ఏం జరిగిందో తెలియదు. తాను రాజీనామా చేస్తున్నానని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తివంతమైన నాయకుడని, ఖచ్చితంగా ఆయన తిరిగి అధికారంలోకి వస్తాడని, తాను ఇక రాజకీయాల జోలికి రానని, రాజకీయం బదులుగా వ్యవసాయమే చేసుకుంటానని, తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటూ ఫోటోను కూడా ట్విట్టర్లో పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఒకసారి అలవాటు పడ్డ వాళ్ళు అలవాటు పడినటువంటి పని నుంచి వేరే పనికి వెళ్తారని, అది ఎవరో యోగులకు, ఎవరో నిష్ఠతో ఉండేటటువంటి వాళ్ళకి సాధ్యమవుతుంది. కానీ విజయసాయిరెడ్డి ఏమీ అసామాన్యుడేమీ కాదు, మనలాంటి సామాన్యుడే. మరి ఆ రాజకీయ జిహ్వ అనేది అతనిలో కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అతను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, వ్యవసాయం చేసుకుంటాను అన్న తర్వాత కూడా అనేక రాజకీయపరమైనటువంటి అంశాల్లో మనకి స్టేట్మెంట్స్ ఇస్తూనే వచ్చాడు. మరి వైఎస్ఆర్సీపీ మీద విరుచుకుపడ్డాడు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోటరీ ఉందని, జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం జరగాలంటే ఆ కోటరీ చేతులు దడపాల్సిందేనని, ఇట్లా తీవ్రమైనటువంటి విమర్శలు. తను ఏ పార్టీలో అయితే పెరిగాడో, ఏ పార్టీ ద్వారా అయితే రాజ్యసభ సభ్యుడు అయ్యాడో, ఏ పార్టీ ద్వారా అయితే అతనికి రాజకీయ రంగంలో మంచి గుర్తింపు వచ్చిందో ఆ పార్టీ మీదే ఎక్కుపెట్టారు. ఆయన వైఎస్ఆర్సీపీ పుట్టినరోజు అయినటువంటి ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి మార్చి 12న కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి విచారణకు హాజరు కావడంలోనే రాజకీయం ఉంది. ఇదంతా కూడా కూటమితో ఆయన చేతులు కలిపాడనటానికి స్పష్టమైనటువంటి సంకేతం.
మార్చి 12వ తేదీన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నా కూడా విజయసాయిరెడ్డి వైసీపీ మీద చేసినటువంటి విమర్శలకే మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వైసీపీ పని అయిపోయిందనేటటువంటి సంకేతాలు ఇవ్వటంలో కూడా కూటమికి విజయసాయిరెడ్డి ఉపయోగపడ్డాడు అని మనం చెప్పాలి. ఇక వాళ్ళు ఏదైతే ముందుగా పాలిటిక్స్లో లేనంటూనే పాలిటిక్స్లో ఆయనకు ఉన్నటువంటి ఆసక్తిని మనకు చూపిస్తూనే వచ్చాడు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఒప్పందం ప్రకారం ఆయన నడుచుకుంటున్నాడు అనడానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఎవరి భవిష్యత్తు వాళ్ళది, రాజకీయ భవిష్యత్తు. ఇక్కడ విజయసాయిరెడ్డిని తప్పు పట్టడానికి మీరో నేనో మనం ఎవరో ఇక్కడ మనకేం అర్హత లేదు, హక్కు లేదు. ఎవరిష్టం వాళ్ళది. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే రాజకీయాల్లో రాణించాలంటే, రాజకీయాల్లో కొనసాగాలంటే ఎవరికి ఏ దారి కరెక్ట్ అయితే ఆ దారి ఎంచుకుంటారు. ఆ దారి వాళ్ళు ఎంచుకున్న దారి అన్ని వేళలా సక్సెస్ కావాలని లేదు. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంది, ఒక్కోసారి సక్సెస్ అవుతుంది. ఏమవుతుంది అనేది కాలమే చెప్తుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వ్యూహం మాత్రం గతంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి గెలిపించుకున్నటువంటి 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మందిని కొనుగోలు చేసి వాళ్లలో 4 మంత్రి పదవులు ఇచ్చి వాళ్ల చేతనే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో తిట్టించారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే, ఏ చిన్న తప్పు రాష్ట్రంలో జరిగినా సరే, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి కూడా ఆ తప్పు జరగకుండా చూడవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ తప్పు జరగడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి అని నేటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చందంగా ఆరోపణలు చేస్తున్నటువంటి ఈయనకి జాతీయ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇమేజ్ ఉంది. జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసి కూటమి ప్రభుత్వాన్ని కూటమిని ఎదుర్కొని గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిగా అతనికి ఒక రికార్డు ఉంది. ఆయనకు ఉన్నటువంటి ఆ మంచి పేరుని దానిని చెడగొట్టాలి, దాన్ని చెరిపివేయాలి అంటే ఏదైతే విజయసాయిరెడ్డి అనేటటువంటి నెంబర్ 2 అని చెప్పబడినటువంటి విజయసాయిరెడ్డి ద్వారానే ఢిల్లీ పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా గళం ఇప్పించాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి విజయసాయిరెడ్డి గారు కూడా దానికి సమ్మతించినట్లుగానే ఈ రాజకీయాలు జరుగుతున్నటువంటి రాజకీయాలు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి వార్తలను బట్టి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా అతను జూన్ నెలలో భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఎంపిక కాబోతున్నాడు. ఆయన ప్రతి సందర్భంలో కూడా మొన్న ఈ మధ్య మనం చూసాం, రాజ్యసభ ట్వీట్ ఒకటి చేశారు. రాజ్యసభలో ఎక్కువ గంటల పాటు గడిచినందుకు రాజ్యసభలో ఉన్నటువంటి తన అనుబంధం కొద్దీ ఆ ట్వీట్ చేశానని చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దాంట్లో భాగంగా రాజ్యసభ సభ్యులు కానటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే హోంమంత్రి అమిత్ షా గారికి కూడా కృతజ్ఞతలు చెప్పారు. దాంట్లోనే అర్థమైపోయింది ఆయన రాజకీయంగా చాలా పక్కా ప్లానింగ్ గా సిస్టమేటిక్ గా ఉన్నారు. ఇక్కడ నాకు రామాయణంలో ఒక కథ గుర్తుకొస్తుంది. ఏంటంటే, ఎవరు అవునన్నా కాదన్నా ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల కాలంలోనే తన యొక్క ప్రభావాన్ని కోల్పోయింది. ప్రజలు తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. కొత్త ప్రాజెక్టులు లేవు, కొత్త ఉద్యోగాలు లేవు, సంక్షేమానికి తూట్లు పొడిచేశారు. సంక్షేమం అనే మాటే లేదు. ఒక పింఛన్లు తప్ప, సామాజిక పింఛన్లు తప్ప. దానికి కూడా నెల నెల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ ఖర్చు, పబ్లిసిటీ పిచ్చ, ఇళ్లలోకి వెళ్ళటం, టీలు కాఫీలు ఆయనే పెట్టడం, ఆయనే తీసుకొచ్చి ఇవ్వటం, ఆ పబ్లిసిటీ స్టంట్ కోసం ఖజానా మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం,
ఇవన్నీ కూడా ప్రజలకు ఒక రకంగా వెగటు పుట్టిస్తున్నటువంటి సమయంలో విజయసాయిరెడ్డి గారు ఈ రకంగా ఆయన రాజ్యసభకి ఎంపిక కాబోతున్నాడు. ఇక్కడ రామాయణంలో ఒక కథ గుర్తుకొస్తుంది నాకు. రామరావణ యుద్ధంలో శ్రీరాములకు ఎదురే ఉండదు రాముల వారికి. కానీ ఒక పిల్లవాడు బ్రహ్మాండంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. రాక్షస సైన్యంలో నుంచి ఒక యువకుడు, చాలా చిన్న కుర్రవాడు, పొట్టిగా ఉంటాడు, హైట్లో కూడా యుద్ధం చేస్తూ ఉంటే రాముల వారు ఆయన ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా కానీ ఆ కుర్రవాడిని ఏమీ చేయలేవు. ఆ కుర్రవాడు ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో రాముల వారి మీద దాడి చేస్తూ ఉంటే రాముల వారు కాస్త కంగారు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది శ్రీరాముడు. ఆ పరిస్థితిలో విభీషణుడు రాముల వారి దగ్గరకు వచ్చి ఒక మాట చెబుతాడు, శ్రీరాముడి దగ్గరకు వచ్చి ఒక మాట చెబుతాడు. ఏమిటంటే, ఆ పిల్లవాడిని సాయంత్రం లోపు మీరు సూర్యాస్తమయం లోపు అంతమొందించాలి.